అసలు జరిగిన గొడవ ఏమిటో ముందు నువ్వు చెప్పవయ్యా వీరభద్రం. ఎలక్షన్స్ లో పాపారావు గారిని సపోర్ట్ చేస్తున్నామని ఈ కుర్రకారంతా కారాలు మిరియాలు భారీ ఎత్తు నూరుతున్నారని మాకు తెలుసు. ఆ కక్షతో రెచ్చిపోయి ఏం చేస్తారోనని పొలంలో కుప్పల దగ్గర మా మనుషులు కాపలా పెట్టాం. మేము అనుమానించినట్టుగానే ఆ కిష్టయ్య గారి పాలేరు గోవిందం గాడు కాకరాతో కుప్పలు తగలపెట్టాలని తయారయ్యాడు. మా వాళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళని సావగొట్టాడు, కుప్పలకి నిప్పు పెట్టాడు. అబద్ధం బాబు, అబద్ధం. పొలంలో కుప్పల్ని ఎవరో తగలబెడుతున్నారని నాకు కబురందుగానే. ఎవడు చెప్పాడా నీకు కబురు? ఎవరంటే కంగారులో ఆ మడిసిని సరిగ్గా చూడలేదు బాబు. ఆహా, ఎవడో తెలియని మనిషి పనిగట్టుకొచ్చి నీకు కబురు చెప్పాడంటావు. అప్పుడు నువ్వు పొలంలోకి వస్తే మా వాళ్లే మా కుప్పలు తగలబెడుతున్నారంటావు. నువ్వేమో ఆపద్బాంధవుల్లో వచ్చి మా వాళ్ళని కొట్టి మా కుప్పలే రక్షించానంటావు. అబద్ధం చెప్పినా కాస్త నమ్మేటట్టు ఉండాలరా. ఎవడో ఆకాశరామన్ నీకు చెప్పాడనడం, నువ్వేమో భూలోక భీమన్లాగా బయలుదేరటం ఎవడరా నమ్మే దొంగ వెధవా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా గోవిందు చెప్పేది నిజం. నేను పొలంలోకి వెళ్ళేటప్పటికి కుప్పలు తగులుపెట్టే వాళ్ళు అడ్డుపడి గోవిందయ్యతో పోట్లాడుతున్నారు. అది నా కళ్ళారా చూశాను. అది సరే, వాళ్ళ కుప్పల్ని వాళ్లే పెట్టుకునే కర్మ వాళ్ళకేం పట్టింది అని. అది వాళ్ళ కర్మ కాదు, కావాలని ఒక పథకంతో వాడు చేసిన పని అని నువ్వు చెప్పేస్తే పెద్దలం మేము నమ్మేయాలా? గోవిందు ఎలాంటి వాడో ఊళ్ళో అందరికీ తెలుసు. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తనకే వచ్చినట్టు భావించే మనిషి. అలాంటి వాడు అన్యాయంగా కుప్పలు తగలబెట్టాడంటే నరసయ్య గారు ఎలక్షన్ లో మాకు ఎక్స్పర్ట్ కనుక తప్పు మాదని ఒప్పు మీదని తీర్పు చెప్పచ్చేమోగా. కృష్ణయ్య, న్యాయం నా వాళ్ళు పరాయి వాళ్ళు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే అదే విధంగా మా అన్నయ్య కూడా ఏనాడు తప్పుడు తీర్పు చెప్పలేదని మీ వాళ్ళకి చెప్పండి. ఇలాగే నీ వాళ్ళు నా వాళ్ళు అని తేడాలు వచ్చాయంటే ఈ రచ్చబండ దగ్గర న్యాయం చచ్చిపోయినట్టే. ధర్మన తాత, ఇన్నేళ్లుగా ఇక్కడ కూర్చుని తీర్పులిచ్చిన మమ్మల్ని ఏనాడు ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేదు. అలా చూపించే అవకాశం ఈనాడు ప్రతి వాళ్ళకి వచ్చింది కనుక న్యాయం చెప్పే అర్హత ఇక మాకు లేదనిపిస్తుంది. బాబు మాధవ, ఏమిటయ్యా మాటలు? న్యాయం చెప్పేవాడికి నీవాడు నావాడు అనే దృష్టి ఏర్పడిందనే అనుమానం వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ప్రజలు హర్షించరు. అంచేత ఈ వేళ నుంచి ఈ రచ్చబండ మీద కూర్చుని తీర్పు చెప్పే హక్కు అధికారం నాకు లేవు. ధర్మయ్య తాత, పెద్దలు మీరే ఈ తగాదా పరిష్కరించండి. బావా, ఎన్నికలప్పుడు మొదలైన ఈ గొడవలో ఏ విపరీతానికి దారితీస్తాయో భయం ఎందుకు లలిత? అది కాదు బావా, ఎవరి కారణంగానో నాన్న మీరు రెండు పార్టీలుగా మారిపోయారు. నిన్న రచ్చబండ వ్యవహారం జరిగినప్పటి నుంచి నాన్న మరింత గంభీరంగా ఉంటున్నాడు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. లలిత, ఈ గొడవలు ఈ పంతాలు అన్ని కూడా క్షణికమే, ఎంతో కాలం ఉండవు. రేపు ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ మామయ్య మేము మామూలుగానే మాట్లాడుకుంటాం, మామూలుగానే కలిసిపోతాం. అనవసరంగా వీటి గురించి నీవు దిగులు పడుకో. మన పాపారావు మీకేం కొత్త కాదు, పాత ప్రెసిడెంటే. ఈసారి కూడా మీరు ఓట్లు వేస్తే గ్రామానికి సేవతాడు, మర్చిపోకండి. వస్తాను. జనమందరికి తాగినంత పోయిండ్రా. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలని కబుర్లు చెప్పి సారా తాగేసి వెళ్ళిపోతే కుదరదు. మీ ఓట్లన్నీ మా పాపారావుకే వెయ్యాలి. గుణవంతు, ఈ కరపత్రాలు తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు. నువ్వు పోస్టులు తీసుకెళ్లి మొత్తం గోడలు కండించి వెళ్ళు. చాలా ఘోరం జరిగిపోయింది. పాపారా పార్టీ వాళ్ళు గూడెలో మనుషులకి ఓట్ల కోసం సారా పోయించారు. అది కల్తీస్తారనుకుంటాను. చాలా మంది ప్రాణాలు పోయాయి. రాజా, చిట్టి, పదవుల కోసం పేదవాళ్ల ప్రాణాలతో ఆటలాడే ఆ పెద్దల్ని క్షమించడానికి వీల్లేదురా. స్వార్థం కోసం మనుషుల్ని బలిచేసి ఆ రాక్షసుల్ని మన్నించడానికి వీల్లేదురా. పదండ్రా, ఈ చావులకు ఏం సమాధానం చెప్తారో ఈ శవాన్ని ఆ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి తెలుసుకుందాం. పదండి. సారా కల్తీ కారణం అంటూ మన పేర్లేం బయటకు రావు కదా. మనం సారా తాగడానికి వాళ్ళకి డబ్బు ఇచ్చామండి. వాళ్ళు వెళ్ళి ఆ షాప్ లో తాగారు. ఆ షాప్ వాడు కల్తీ చేశాడు. పదవుల కోసం పాకులాడే పాపిష్ట పెదవల్లారా, చూడండిరా, చూడండి. నాయకులై దేశాన్ని దోచుకు తినాలని మీరు చేసే పాపానికి సాక్ష్యాలుగా ఉన్న ఈ పీలికల్ని చూడండి. కల్తీ సారా పోసి ఓట్లు ముష్టెత్తాలనుకునే మీ తాపత్రయానికి ఆవుతైన ఆ దీనుల్ని చూడండిరా. ఎందుకయ్యా అరుపులు? వాళ్ళ చావుకు కారణం మేమే అన్నట్టు ఆ కారు కూతలేంటి? అప్పనంగా వచ్చింది కదా అని తప్ప తాగినందుకు ఫలితం అనుభవించారు.
వాళ్ళ బలహీనతని మీ అవసరాలకు వాడుకోవాలని ఉచితంగా సారా పోయించింది మీరే కదరా. వాళ్ళని మైకంలో మొత్తులో పడేసి ఓట్లు సంపాదించాలని ఈ ఎత్తు వేసింది మీరే కదరా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? వాళ్ళ మీద అప్ప ఎలా బ్రతకాలి? ఒరేయ్, వీళ్ళ చౌకి కారకులు మీరేరా. కనుక వీళ్ళ కుటుంబ బరువు బాధ్యతలు మీవేరా, మీవే. చచ్చిన వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఎత్తిన పెట్టుకోవాల్సిన కర్మ మాకేం లేదయ్యా. కావాలంటే ఆ శవాల్ని తగలేయడానికి ఖర్చు మేము ఇస్తామా? చచ్చిన శవాల్ని పీక్కు తినే రాబందుల్లాంటి రాజకీయ నాయకులకి ఈ దేశంలో చోటు లేదురా. ఆ శవాలతో పాటే మిమ్మల్ని కలిపి తగలబెట్టి తీరాలరా. రేయ్, అనవసరంగా మా మీద కాలుదుగా ఉంటే ఆ బండిలోకి నువ్వు చేరిపోతావురా. రేయ్, మా కిష్టయ్య చేరతాడో నువ్వు నీ తొత్తులే చేరతారో తేల్చుకున్నారా? ఎరా రౌడీల్ని వెంటేసుకొచ్చి గూండాయిజానికి దిగావా? కాదు, హంతకులు నేరస్తులు నీ నీడం జరిగితే వాళ్ళని నిలదీసి న్యాయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిట్రా నువ్వు అనేది? నేను హంతకుల్ని నేరస్తుల్ని చేరదీస్తున్నానా? పేదవాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళకి, పిల్లల మీద కర్రలు కత్తులు దూసే వాళ్ళకి ఒత్తాసు పలికి ఇంకేమనుకోవాలి? మాధవ, మంచి చెడ్డ మర్చిపోయి మాట్లాడుతూ. నా మంచి మర్యాద అలా ఉంచు. నీ లీడని చెందిన వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? నువ్వు మర్యాదస్తులు అనుకుంటున్నావా? ఏమిటి, మమ్మల్ని నరసయ్య గారిని కలిపి తిట్టేస్తున్నారన్నమాట? ఇది ఘోర నరసయ్య గారు, చాలా దారుణం. ఇదిగో, మీకు చావుంటే చేతనైతే ఇలా తిట్లలోనూ పోట్లాట్లోనూ కాదు, ఎలక్షన్ లో గెలవంటరా. ఎన్నికలు ఒక వ్యాపారం అయినప్పుడు, గెలవడానికి దౌర్జన్యమే దగ్గరదారైనప్పుడు నీలాంటి పెద్ద మనుషులే గెలుస్తారు గాని మంచిని పెంచాలనుకునే కురవాళ్ళు ఎలా గెలుస్తారు? చేతగాని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మంచితనాన్ని చేతగాంతనం అనుకునే నిన్ను చూస్తుంటే నాకు చిన్నతనంగా ఉంది. దౌర్జన్యాన్ని కొమ్ము కాసే నిన్ను మేనమావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగా అనిపిస్తే నీకు నాకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోరా. అలాగే మర్చిపోతాను. ఒక కలెక్టర్ గా ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత నాకుంది కనుక ప్రస్తుతానికి ఈ ఊళ్ళో ఎలక్షన్లు వాయిదా వేయాలని తీర్మానిస్తున్నాను. ఎలక్షన్లు వాయిదా పడ్డందుకు ఏడుపుతో ఈ కల్తీ సారా చావులు లేకుండా ఉంటే ఎలక్షన్లు సంరక్షణంగా జరిగేవండి. పోనీ ఆ కలెక్టర్ గాడైనా ఈ చావులు ఏవో యాక్సిడెంట్ గా జరిగాయని చూసి చూడనట్టుగా వదిలేసి ఉంటే బాగుండేది. కారణం ఆ కలెక్టర్ కనుక ఆయన చంపేస్తే అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు చంపడానికి రెడీగా ఉన్నా కలెక్టర్ చావడానికి రెడీగా లేడయ్యా. అనవసరంగా ఆవేశపడకు. అయ్యా వీరభద్రం గారు, ఎన్నికల మాట ఎలా ఉన్నా ఈ దెబ్బతో ఆ నరసయ్యకి మాధవయ్యకి మధ్య మంట మండింది. అది మనకు మంచిది. ఏం మంటలు లేవయ్యా. రేపు ఆ కిష్టయ్య లలితల పెళ్లి జరిగితే మళ్ళీ ఆ రెండు కుటుంబాలు ఒకటైపోతాయి. ఆ నరసయ్య మరీ మొండి పట్టుదల గల మనిషి అండి. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకుంటారని నా నమ్మకం లేదండి. ఈ గొడవలన్నీ తలుచుకుంటే నాకెందుకో భయంగా ఉంది బావా. బుద్ధి లేని పెద్దలు ఎంతమంది ప్రయత్నించినా మన పెళ్లిని మాత్రం ఆపలేరు లలిత. వెంక, నువ్వు ఇంటి అలాగేనండి. లలిత, పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా తోటలమట దొడ్లమట బరిదెగించి తిరగడానికి సిగ్గులేదటే నీకు? అది కాదు నాన్న. సమాధానాలు సంజాయిషీలు ఆపి నోరు మూసుకుని మామయ్య, మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మొగుడు పెళ్ళాలని మీరే అన్నారు. మా మనసుల్లో ప్రేమకి మీ పెద్దలే ప్రాణం పోశారు. మా కలలు, ఆశలు, కోరికలు ముడిపడిపోయాక ఇప్పుడు విడదీయాలనుకోవడం నేరం అనిపించుకుంటుంది మామయ్య. నేరమేదో న్యాయమేదో నాకు తెలుసురా. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు అని మేము అన్నప్పుడు అనుకున్నప్పుడు మనుషులు వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు అవన్నీ మారిపోయారా? ఏది ఎలా మారినా ప్రేమించుకున్న మనసులు ఏమాత్రం మారవు. కదిలే కాలంతో పాటు అన్ని మారుతాయి, మారి తీరతాయి. రా. ఎవరినో ఊరికి ప్రెసిడెంట్ చేయాలని అన్యోన్యంగా ఉండే మన కుటుంబాల మధ్య ఈ ద్వేషాలను పెంచుకోవడం ఎందుకు చెప్పండి? ఏమిటి అన్ని అనర్థాలకి నేనే మూలం అన్నట్టు మాట్లాడతావు? అసలు నన్ను మేనమావ అని పిలవడానికే నామోచి అన్నట్టు మాట్లాడాడు ఆ మాధవ్ గాడు. ఇక ఆ కుటుంబంతో మనకు పొత్తేమిటి? అమ్మాయికి వేరే సంబంధం చూస్తా. ఏమండి, అంత మాట అనకండి. తాంబూలాలు పుచ్చుకున్నాక మీరే మరో సంబంధం చూస్తానంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో ఆలోచించండి. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారదు. ఏమండి, మీ పౌరుషాలు పట్టుదలలు మర్చిపోయి ఆ పసివాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. మనరు కళకళ్ళాడేట్టు చేయండి. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. మీ పెద్దల పంతాలు పట్టింపులకి పసివాళ్ల బ్రతుకులు బలి చేయటం అన్యాయం అండి. వాళ్ళ జ్ఞానం వచ్చిన రోజు నుంచి మొగుడు పెళ్ళాలు అన్నాం. వాళ్ళ మనసుల్లో ఆశల్ని అనుబంధాల్ని పెంచాం. ఇప్పుడు బాబాయ్ గారు హఠాత్తుగా లలితకి వేరే సంబంధం చూస్తానని నిర్ణయించటం చాలా తప్పండి. తన మాట తన పట్టుదల తప్ప ఆయన ఇంకేమీ ఆలోచించడం లేదు సావిత్రి. ఆ పిల్లకి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారని ఊళ్ళో తెలిస్తే నలుగురు ఎంతో ఎగతాళిగా నవ్వుతారండి. తనకు కాబోయే మనిషిని మరొకరికిచ్చి కట్టుబెడుతున్నారని తెలిస్తే కృష్ణ ఎలా తట్టుకుంటాడండి? ఏమండి, 6 నెలలు ఒక చెట్టు కల్లుకున్న తీగ సైతం వేరు చేస్తే బ్రతకదు కదా. అలాంటిది ఇన్నేళ్లుగా అల్లుకున్న ఆ పసి మనస్సులు ఈ పరిస్థితికి ఏమవుతాయోనని నాకు భయంగా ఉందండి. చూడండి, మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా బ్రతిమాలి. సావిత్రి,
అర్థం లేకుండా మాట్లాడు. ఆయన మనకు ఆత్మీయుడే కావచ్చు, నాకు మేనమావ కావచ్చు. అంత మాత్రాన ఆయన కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని బతిమాలవలసిన కర్మ పట్టలేదు నాకు. అలా అని మీరు పంతం పడితే పెళ్లి చాలే ఊరుకో. ఆడపిల్ల తండ్రి ఆయనే తన కూతురికి వేరే సంబంధం చూడడానికి సిద్ధపడినప్పుడు నా తమ్ముడికి నేను చూడలేనా? మగవాడు వాడు వేరే చేసుకోవాలంటే 1,00,000 సంబంధాలు వస్తాయి. పట్టుదల అనేది మా మామయ్య ఒక్కడు సొత్తే కాదు, మాకు ఉంది. మేమక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన అసలు మాకు లేని మేము అనుకుంటాం, అంతే.